गोत्वलम मंगलोदरेन्द्राय भाणीय गुणात्मने चक्रवर्तितमोजाय मंगलम दोषरेन्द्राय भाणीय गुणात्मये चक्रवर्तितमोजाय सार्वभौमाय मंगलम वेदांत वेद्याय मेघश्यामलमूर्तये अपरक्कलो बीजे नन्दगोदस्ता स्वादगिरत्तरे शुभरस्त्राः विघ्नादेश प्रदात् दुर्गाद्यमावरण विक्रमात् ओम श्री हव्यामरदस्य नागं दिजरमणां नत्वरगं दिप्लहतेन ओम भूहमाद्यामय पूर्वोक्ते मंगल विदेश विष्टायाम सुमतितो श्री सीतारामचंद्र स्वामी देवता प्रीत्यर्थम विशेष वैवाहिकोत्सवाख्य कर्मणेः ओम मांगल्य महालक्ष्मी देव पूजांच करिष्ये देवाहव्यं मरदस्य नागं सजगं मेनो नत्वरगं सजप्यः सत्यया प्रधान सुजयाय भवावनाः ओम श्री जादा श्रियाने व्याजा श्रियं पयो जगद्रुभ्यो ददाते श्रियं वसाना अमृतंपमायं भवन्ते सच्चा सविधामिदद्रो वायुद्यमपन्नाय श्रियमावाहयामि आपाले श्रियमावाहयामि श्रुतिमावाहयामि पवित्रीमावाहयामि प्रमोदायिनीमावाहयामि आचमनीय समर्पयामि स्नानं समर्पयामि प्रेतवस्त्र उत्तरीय आभरणालङ्कारार्थं पुष्पे पूजयामि ओम श्रिये नमः ओम स्वाहाय नमः ओम स्वदाय नमः ओम सुदाय नमः ओम धन्याय नमः ओम हिरण्याय नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्ये नमः नित्येन देवतेन देवताय नमः ओम वसुदाय नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम कामाक्षे नमः ओम कमलसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्ध्ये नमः ओम अनगाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः प्रधानमदेवताय नमः ओम लोकशोक विनाशिन्ये नमः ओम धर्मनदयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्मास्ताय नमः पद्माक्षिण्ये नमः ओम पद्मसुन्दर्ये नमः पद्मोक्ताय नमः पद्मोक्ते नमः ओम धराय नमः देव्ये नमः पद्मगन्धाय नमः पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः प्रसादादिमुक्ते नमः प्रभाय नमः चन्द्राय नमः चन्द्रसहोदर्ये नमः चतुर्भुजाय नमः इन्द्राय नमः इन्दुशीतलाय नमः हाराजनन्ये नमः पुष्टे नमः दारिद्र्यदंशिन्ये देव्ये नमः सर्वोपद्रवाय नमः दुर्गाय महाकाली ब्रह्मविष्णु शिवाय नमः भुवनेश्वरी नमः ओम सीता देवी नमः ओम महालक्ष्मी देवी नमः जानकी माता नमः ओम सीता नमः ओम अयोध्या नमः ओम जानकी नमः ओम वैदेही नमः ओम सर्वाय नमः ओम महाराज परमपयामि चक्रवर्ती तनोजनाय रामभौमाय
యొక్క జన్మ ధరించినట్లే అన్నమాట. ఆ స్వామి జన్మాధారం ఏమంటే మన పెద్దలందరూ కూడా ఉద్ధరింపబడినారు అన్నమాట. కళ్యాణ సంపన్నాభరణే ఆ వెన్న ముద్దతో సంబంధమైనటువంటి పెరుగు ముద్ద పెడితే చాలట. ఇవన్నీ మీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలంటే మేము చెప్పట్లేదు, మీ అమ్మాయి వారే చెప్తున్నారు. ఎవరు మనం చెప్పామా? అది చూడండి, నల్లగా ఉన్నాడు, మొహం ఎక్కడిదో కూడా కనపట్ల, ఎదురుగా లేటి పెట్టించినా కూడా కనపట్ల మీ అబ్బాయి ముఖం. నలుపులోనే ఉంది లక్ష్మీదేవి కళ. ఏంటంటే లక్ష్మీదేవి కళ నలుపులోనే ఉంటుంది. నల్లని వాడు అయ్యా ఎక్కడ చెప్పరా, మా అమ్మాయి తెల్లగా శ్వేతవర్ణంలో ఉంటుంది. పొరపాటు, మీరేదో నల్లగా ఉన్నారని మా అబ్బాయి నలుపు అనుకున్నారు. మా అబ్బాయి నీలమేఘ శ్యాముడు. ఆ నీలం అంటే ఏమన్నా స్వామి? ఆకాశం నీలంగా ఉండి ఒక్క మెరుపు మెరిస్తే అది మా అబ్బాయి. అబ్బో, మీరందరూ అలాగే ఉన్నారని అందరం అలాగే ఉంటారు. వదిలేండి. అసలు మీ అబ్బాయి మొహం ఎక్కడ ఉందో ఒక్కసారి చూపించరా మా స్వామి? అబ్బాయి ముఖం మీ అమ్మాయికి మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి కనిపించదు. అది మా అబ్బాయి యొక్క తేజస్సు. కాకి పిల్ల కాకి ముద్దు, మీ గురించి మీరు చెప్పుకోవడం ఏంటి స్వామి? మా అబ్బాయి కాకిపిల్ల కాదండి, ఇత్యాదరస్యత భూషితం రమ్యం తదా భూత్పారాధరణ్యం. పద్నాలుగు భువనాలని పరిపాలించే యొక్క మహానుభావుడు మా అబ్బాయి. మీ అబ్బాయి కావచ్చు కాకిపిల్ల. మా అమ్మ ఎట్లాంటిదంటే ఒక శివ ధనస్సును వెతుకోవాలంటే 1000 మంది బదులు వెతుకున్నారన్నమాట. తన అంతఃపురంలో పూల బంతితో ఆడుకుంటుంటే తన యొక్క రాజభటులతో పూల బంతి శివధనస్సు కిందకి వెళ్తే ఎడం చేత అవలేలుగా మనిషిని జరిపినట్టు చనిపోయింది. అంత గొప్పవాడు మా అమ్మాయి. మీ అబ్బాయిలు అట్లాంటివి ఉన్నాయి ఒక్కటి చెప్పండి స్వామి. మీ అమ్మాయి ఎడమ చేత్తో అలా విసిరిందంతే, మా అబ్బాయి కుడి చేత్తో దాన్ని విరిచి ఎక్కువ పెట్టి ఎప్పుడు ఆ అబ్బాయిని ధరించజేయాలి. ఎప్పుడు అదంతా అప్పుడే మీరు చెప్పినప్పుడే. ఇదంతా కాదు స్వామి, అసలు మా అమ్మాయిని పోషించేందుకు మీ యొక్క గుణగణాలు చెప్పండి స్వామి. మా అబ్బాయి సర్వాధ్యాతరమైనటువంటి వీరుడు మా అబ్బాయి. మీ అబ్బాయి సౌందర్య రాశి అయితే మా అబ్బాయి ధర్మమూర్తి. విగ్రహో రామో విగ్రహ ధర్మ, సాక్షాత్ ధర్మదేవతే అందంట. ఆ ధర్మాన్ని ఎప్పుడు నిర్వర్తించాడు స్వామి? మా అమ్మ సీతమ్మ వచ్చిన తర్వాత ధర్మానంతా నిర్వర్తించింది. ఆయన భార్య యవ్వన కౌమారు ఎక్కడ ఉన్నా సరే రామచంద్ర స్వామి ధర్మప్రభువే. అదంతా కాదు స్వామి, మా అమ్మాయి అచింత అద్భుత నిత్య యవ్వన సౌందర్య లావణ్య రత్నాకరైనటువంటి అది మా అబ్బాయికి చెప్పబడిన జనకబుద్ధులైనటువంటి మా సీతాదేవిని చూసి శివధనస్సు ఎక్కువ పెట్టాడు, లేకపోతే ఎక్కువ పెట్టలేదు స్వామి. అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు మా అబ్బాయి. మీరు మా మంత్రాన్ని మీరు కాపీ చేస్తే పవిత్ర గోత్రోద్భవాయ. సరే స్వామి, అయితే మీరు మా అమ్మాయిని వివాహం చేసుకుని నిశ్చయించుకున్నారు ఖచ్చితంగా కదా? ఇప్పుడు మీ అమ్మాయి మీలాగా ఉంటుందా, కొంచెం బాగుంటుందా? మా అమ్మాయి చూడండి చక్కగా శ్వేతవర్ణ తెల్లగా ఒక పుష్పం మీద కూర్చొని ఉంది చూడండి. మీ అబ్బాయి ఎవరో కింద తోకుంది, మూతి ఎర్రగా ఉంది, చేతులు ఏదో కదంది, ఒడి నిండా చుట్టూ ఉంది, దాని మీద కూర్చొని ఉన్నాడు. శుభలక్షణాలు అవన్నీ కూడా. అలాంటి అమ్మాయికి మీ అమ్మాయి, మా అమ్మాయి సుకుమారంగా పెరిగిందండి. మా అమ్మాయి గెసగెస ఉడుకుతుంది మీ వాహనాన్ని చూసి. అందుకే చెట్టు లెక్క గలవా స్వామి, పుట్ట లెక్క గలవా? నాకు చెట్టులో పుట్టలు ఎక్కేవాడు వద్దండి, ఒక పట్టాలు ఇంట్లో కూర్చునే వాడితే కావాలి. పొట్లాగా ఇంట్లో కూర్చుంటే మరి తినడం ఎలాగండి? ఇప్పుడే కదా ఇప్పుడు మాకు బోర్లంతా ఉంది అని. ఎంత ఆస్తున్నా మా అబ్బాయి తనకు తాను సంపాదించగలిగినటువంటి వాడు ఈ యొక్క రామచంద్ర స్వామి. అదంగత్వేన వాయిద్యం వేట్మలం తీసుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణగౌండన్న త్రయానుజయ ప్రవరాన్విత వాసిష్ఠ సగోత్రోద్భవాయ సూర్యకుల వంశోద్భవాయ జానకీ ముఖ కమల దివాకరాయ అయోధ్యాపుర నివాసాయ దశరథ నందనాయ సాక్షాత్ విష్ణు స్వరూపాయ రామచంద్ర స్వామినేవరాయ. అయ్యా మా అమ్మాయి ఇలా శ్వేతవర్ణంలో ఉంటుందయ్యా. మా అమ్మాయి దగ్గర ఒరుణ్ణి తీసుకుని రమ్మని మీరు అయ్యగారికి ఇస్తున్నారన్నమాట. పరబ్రహ్మనే వరాయ. చూసారా స్వామి, ఎప్పటికైనా సరే మీరు మా దగ్గర రావాల్సిందే అమ్మాయిల కోసం. బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరసాయాశ్చ గౌతమత్రయారుజయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీం అఖిల లోక పవిత్ర గోత్రోద్భవీం అయోనిజాం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి విశ్వమంగళదారిణి త్యాత్యాదరస్తదా భూషితం తత్పానామృతరస్యత
దివ్యమంగళ విగ్రహధారిణి అయో నిజస్తు మయ దేవహూతి మయ్యం యయంత మమయాని హవ్యాగూది సత్యమనసోమి అస్తు దేవీ షడుర్వీరుణ కృణోద విశ్వే దేవా సిహవేర యత్నో ఖండిలే భూమిమావాహయామి రేఖాయాం స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్యాః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం ప్రేమోం అగ్నిం దూతప్రణీమహ్యోతారం విశ్వవేదసో ఓం అగ్నిం ఓం ప్రేమోం మాం దేశ జాతవేదసో ఓం హేతుతాం దేశతమసో యజ్ఞరిష్యతే అగ్నిమస్యాదతిభాం దేశ వివాహనం సిమే గర్భాయ జ్ఞోభూః అగ్నిం చరావే గృహీత్వా కృతం ప్రదీగే అగ్నిం ప్రజ్వాలయాః ప్రదీదో కృతయో నినగ్నే కృతై సమిద్ధో కృతమస్య మంతం కృతం పురుషస్పాసనిదో వహంతే కృతం వివస్యాయి యక్షిదేవానం అగ్నిధ్యాన మహామంత్రస్య ఓం మాంగళ్యం తంతునా నేనా కంటే భక్తాని జపగే ఆజీవ సరదాం సదా శ్రీరమణ గోవింద రామచంద్ర వరద గోవింద జానకీ రమణ గోవింద బ్రహ్మందారే సానస్య దక్షిణ ప్రసీదత సమం సంభగోగానయా సంధ్యా పత్యగం సుయమమస్తు దేవా గోవింద యజ్ఞోపరీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పరస్తాదం ఆయుష్యమగ్రియం ప్రతిమంజసప్రం యజ్ఞోపరీతం పరమస్తు దేవా గృహస్థాశ్రమ ధర్మయోగ్యదా సిద్ధార్థం ద్వితీయేక్తమేత ధారణ కరిష్యే గోవింద మంగళం గోశలేంద్రాయ మహనీయ గుణాత్మయే చక్రవర్తినాథాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంజాం మోహన రూపాయ రాస్మచంద్రాయ మంగళం గోవింద గోవింద రాజా రామచంద్ర మహారాజుకి కనీసం ఇక్కడ ఒక 50 మంది ఉన్నారమ్మా గోవింద కూడా అట్లా గోవింద 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 రాత్రి రమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద రామచంద్ర వరద గోవింద గోవింద బలి యొక్క ప్రభావం తగ్గాలంటే గోవింద నామ స్మరణం తప్పితే వేరే లేదని చెప్పారు. ఇందాక స్వామి యజ్ఞాల గురించి చెప్తున్నారు కదా, కొన్ని ఈ వారు వసుంధరమ్మ గారు వారు స్వామివారికి ఈ కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్ర పీతాంబ ద్రవ్యములను అందజేయడం జరిగినది. గోవింద వాయిద్యం తేజో వత్సవ సవిధో ప్రసమే చెప్పలా ఒక్క సీతమ్మ వారు రాముల వారికి తలంబరాలు తీసుకున్నప్పుడు ఆ యొక్క ముత్యాలు తెల్లగా ఉన్నాయన్నమాట. రామచంద్రుడు శిరస్సు దగ్గర తీసుకెళ్లేసరికి నీలంగా మారని. అప్పుడు వాల్మీకి మహర్షి చెప్పాడనమాట, అప్పుడు రామా నువ్వు నీలమేఘ శ్యాముడు నాయన అని చెప్పాడు. అలాగే ఇప్పుడు వాల్మీకి ఉన్న ప్లేస్ లో దీక్షితుల స్వామి అయినటువంటి ఆచార్య స్వామి సీతమ్మ వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బద్రీ నారాయణాచార్య స్వామి చక్కగా తలంబరాల కార్యక్రమంలో ఉండి చక్కగా ఆ యొక్క తలంబరాలను చూసి కూడా మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆనందించే సుఖ సంతోషాలతో ఉండాలని మన గ్రామం తరపున ఉన్నటువంటి
ఆ యొక్క ఆచార్య స్వామి మనందరి కూడా వస్తున్నారు భజంత్రులు పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురు భజంత్రులు నాకు వినపడాలి గట్టిగా గోవింద రామచంద్ర వరద గోవింద రామచంద్ర వరద గోవింద గోవిందా గోవిందా ఇది గోవిందా వీళ్ళిద్దరే ఆడేస్తారు ఫస్ట్ నుంచి